गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ओम युक्ताहारविकाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम कृष्णं कमलपत्राक्षं जगद्योनिं नौमि नारायणं हरिं। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति। तत्सत्। ओम भस्माभिषेकामहितकरां भस्मविभूषिता सुन्दरां हर ओम हाला हलधरा हर ओम हे शिव शंकरा हर ओम हे शिव शंकरा। भस्माभिषेकामहितकरा भस्मविभूषिता सुन्दरा गोपाल कृष्ण भगवान की सद्गुरु महाराज की जगदम्बा माता की हर नमः पार्वती पते हर हर महादेव। पवित्रात्म स्वरूपुलగు प्रियात्म बंधुవులారా శ్రీమద్ శంకరాచార్య విరచిత శివానంద లహరి 86వ శ్లోకం। పూజా ద్రవ్య సమృద్ధయో విరచితాః పూజాం కథం కుర్మహే పక్షిత్వం న చ వాక్కిఠిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభం జానే పుస్తకమంఘ్రి పల్లవం ఉమా జానే న తేహం విభో న జ్ఞాతం హి పితామహేన హరిణ తత్వేన తద్రూపిణా। పూజా ద్రవ్య సమృద్ధయః విరచితాః
పూజాం కథం కుర్మహే పక్షిత్వం నచ వా కీఠిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభం జానే మస్తకం అంఘ్రి పల్లవం ఉమా జానే నా తే అహం విభో న జ్ఞాతం హి పితామహేన హరినా తత్వేన తద్రూపిణా. హే ఉమా జానే, పార్వతీదేవిని భార్యగా కలవాడా పరమేశ్వర అంటున్నారు. ఇప్పుడు పూజా ద్రవ్య సమృద్ధయ విరచితా, పూజా ద్రవ్య సమృద్ధయ అంటే పూజా ద్రవ్యములు అంటే ఏమిటి? పూజకు కావలసిన వస్తువులు. ద్రవ్యం అంటే ఏమిటి? వస్తువు అన్నమాట. అది ఏమిటి? దేనికి కావలసినవి? పూజా ద్రవ్య సమృద్ధయ. అందుచేత అవి ఎలాగా సమృద్ధయ అంటే చక్కగా అన్ని వస్తువులు ఉంటే ఏం పూజ కానీ అన్నీ సమృద్ధిగా ఉన్నాయండి అంటారు. అర్థమైంది కదా? ఈరోజు పూజలో వస్తువులన్నీ సమృద్ధిగా ఉంటారు. అంటే సమృద్ధి అంటే సమ్యక్ వృద్ధి, చక్కగా అన్నీ ఉండడం అన్నమాట. దాన్ని సమృద్ధయ. ఈ ప్రకారముగా అవి ఏమి? విరచితా, విశేషేణ రచితా. విరచితా అంటే చక్కగా ఏమి? పూజా ద్రవ్యాలన్నీ సమకూర్చబడ్డాయి. మరి పూజా ద్రవ్యాలంటే ఒకట షోడశ పూజ ఉపచారాలు చేస్తారు. ఆ షోడశ ఉపచారాలకి ఒకదానికి ఒక ద్రవ్యం. అలాగా ఆవాహ్యం అంటే పుష్పం వేయాలి, అర్థమైందా? దానికి ఏదో ఒకటి వేయాలి. ఆసనార్థే రత్నసింహాసనం సమర్పయాలి. మన దగ్గర సింహాసనం మనకి ఎక్కడ కొన్ని చేస్తాం మనం, అందుకని కొన్ని అక్షతలు సమర్పయామని ఇస్తాం. అర్థమైంది కదా? రోజు జంజం ఎక్కడ నేను చేస్తాను, డబ్బులు సరిపోవద్దా? అందుకని కొన్నిటికి అన్ని అక్షతలే. ఆయన సర్దుకుంటాడు అది అనమాట. అప్పుడు సరే కొంతమంది అలా చేయరు. వాళ్ళ పనికే పనికిరాదు. ఎందుకంటే వాళ్ళ బోల్డ్ మంది తెచ్చిన వాళ్ళు ఉంటారు. అదే కదా, బోల్డ్ డబ్బు తెచ్చే సేవకులు అన్నీ కూర్చుంటారు, అదే పని. ఆ ప్రకారం ద్రవ్యాలన్నీ సమకూర్చబడ్డాయి. అది అయితే ఇప్పుడు ఇక్కడ అంటున్నారు పూజా ద్రవ్య సమృద్ధయ విరచితా పూజాం కథం కుర్మహే అంటున్నారు. అయ్యా పూజన మరి కథం ఇట్లుగా కుర్మహే అంటే చేయుతాను. కుర్మహే వయం కుర్మహే. కాబట్టి ఎట్లు చేయదు బహువచనం అన్నమాట. వయం అహమైతే కరోమి, కరోమి కుర్మహ అలాగనమాట. ఇది వస్తుందా? అందుకే వయం కుర్మహే. ఎలా చేస్తాం మేము మరి పూజని అంటున్నారు. కాబట్టి ఏదైనా ఆ పూజ చేయాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా, దేవుని యొక్క ప్రతిమ. ఏది లేకుండా పూజ చేయగలమా? ఏది చేయలేం. అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నారు? దుర్లభం. అయ్యా దుర్లభం. దుర్లభం అంటే దుఃఖేన లభ్యం దుర్లభం. పొందశక్యము కాని దాన్ని కూడా దుర్లభం అంటారు. మనం పొందడానికి వీళ్ళేందని ఏమంటారు? దుర్లభం. అందుచేతే కొంతమంది పొందుతారు, కానీ అది దుర్లభం. ఆయాసేన. ఆయాసం వస్తేనే దుఃఖం వస్తుంది, అనాయాసం ఉంటే నవ్వు వస్తుంది, ఇంతే కదా. అందుచేత దుర్లభం, పొందశక్యము కానీ అటువంటిది. మరి నాకు కూడా అలాంటి పొందశక్యము కాదు. ఏమిటంటే పక్షిత్వం. పక్షిత్వం హంసపక్షి రూపమగడము లేక, పక్షిత్వం అంటే హంసపక్షి రూపమగడము లేక, నచవా నచవా అంటే లేనిచో కిటిత్వం అపి. కిటిత్వం అంటే పంది, వరాహం అనమాట. కిటిత్వం అంటే పంది అనమాట. వరాహ రూపమవడం మయా
నా చేత మయా న ప్రాప్తం, మయా న ప్రాప్తం. ఈ రెండు నా వల్ల కాదు. అర్థమైంది కదా? ఈ రెండు పని నా వల్ల కాదు. కూర్చొని అన్ని సామాన్లు కూర్చాను, ఈ రెండు చేయాలంటే నా వల్ల కాదయ్యా. అర్థమైంది కదా? అందుచేత అహం, ఎందుకంటే ఈ అహం ఇది ఎందుకు చెప్ప నా వల్ల కాదని ఎందుకు అంటున్నాడంటే ఇక్కడ విశేషం అన్నమాట. ఇప్పుడు ఇక బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఏం చేశారు అంటే, ఎక్కడ ఈ రజోగుణం ఉందనుకోండి, ఎక్కడ ఉంటాయి తగులు. రజోగుణం పెరిగిందా మా అత్త ఇంట్లో కానీ, ఇదిలో కానీ, ఆశ్రమంలో కానీ, పీఠంలో కానీ, గుళ్ళో కానీ, గోపురంలో కానీ, అన్ని దగ్గరలటికి ఏమి ఈ రజోగుణము తమో గుణము ఈ రెండే కారణం లోకంలో. అది కాబట్టి వాళ్ళిద్దరికి వచ్చింది. వచ్చి మన ఇద్దరు ఎవరు గొప్ప ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని ఒకరికొకళ్ళు వచ్చేసింది. సరే ఈ గొడవ ఎందుకని అందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్ళారు. ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. శివుడి దగ్గరికి వెళ్ళి శివుడు తేల్చేయాలా? అంత తొందరగా తెలుస్తాడా? ఏదైనా కార్యం తేల్చేవాడు మాత్రం నింపాదిగా తెలుస్తాడు. కోర్టులో ఒక్కరోజుకే తగులు తేలితే ఇంకా కోర్టులో మొత్తం ఖాళీలో ఒక రూపి తినకుండా జనం ఉంటారు. అర్థమైందా? అది ఒక్కతో తెలుస్తుంది. వచ్చే కనీసం తిరుగుతూనే ఉండాలి. అలా తిరిగి అలిసిపోయినాక కానీ అంత తేలదు. అర్థమైందా? అప్పుడు ఎవడో ఒకడు వడంబడి అయిపోతాడు. లేకపోతే అంత తొందరగా కాదు. ఇలాగ వీళ్ళు వెళ్ళారు. మా ఇద్దరు ఎవడు గొప్ప నువ్వే చెప్పాలి కదా, అందరికంటే పెద్దవాడు నీవే అంటే ఓ పని చేయి. ఇప్పుడు నా శిరోభాగం ఏమి పైకి ఉంటుంది, పైకి ఒకళ్ళు వెళ్ళండి, నా పాదాలు అడుక్కుంటాయి. అందుచేత అయ్యా బ్రహ్మదేవుడా నువ్వు వెళ్ళిపో, నీకు ఎలాగా హంసవాహనం కాబట్టి నువ్వు పో అన్నాడు. ఇక ఆయన దాని మీద ఎవరు నువ్వు చూడు ఈ నువ్వు చూడు, ఇవి చూసుకొని వాస్తవంగా చూసి ఎవడొస్తే ముందొస్తే వాడు మీ ఇద్దరిలో గొప్పవాడు పొమ్మన్నాడు. ఇది చూసావు పొమ్మని లేక పొగబెట్టినట్టు. అది కర్ర చావదు, పాము చావదు, కర్ర ఎరగదు. ఇది పరిస్థితి వచ్చింది ఇక్కడ. వెంటనే ఆయన హంసపక్షి రూపంలో పైకి వెళ్ళిపోయాడు. అది అడుగు ఇక్కడ అంటున్నాడు ఏమి, అందుచేత అర్థమైంది కదా, దుర్లభం పక్షిత్వం. హంసపక్ష రూపానికి నచ్చవా? నా వల్ల కాదు. ఇప్పుడు పక్షిగా ఎత్తన వల్ల ఏమి నా వల్ల కాదు. లేనిచో కీర్తిత్వం. ఈయనేం చేశాడు మరి, ఈయన పాదాలు కిందకి వెళ్ళాలంటే అది వరాహ రూపం ఎత్తాడు. ఎవరు? అది అన్నమాట. అందుకనే ఆ వరాహం అక్కడక్కడ ఇస్తూనే ఉన్నాడు మనకి, పంచరూపం ఎత్తిన పాద దర్శనం కోసమని. అదే అందుచేత పందెయ్యాడు. కిందకు పందైతే ఎంత నోసుకెళ్ళిపోద్ది అనమాట లోపలిగా. అందుచేత ఆ రకంగా ఈయన వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు నీ పాదాలకి నేను పూజ చేయాలంటే నేనేమో పంచరూపం ఎత్తలేను. అదే నీ శిరస్సు మీద 4 పుష్పాలు పెట్టాలంటే నేను ఇప్పుడు హంసపక్ష రూపాన్ని ఎత్తలేను. పూజ ద్రవ్యాలు ఏమి ఉన్నాయి, మరి ఇప్పుడు ఎక్కడ పూజ చేయాలి నేను? అది అంటున్నాడు. ఇప్పుడు నేను ఎక్కడ పూజ చేయాలి? అందుచేత కథం అంటున్నాడు. ఏమిటి ఈ కథం కుర్మహే పూజాం కథం కుర్మహే. పూజ ఎట్లా చేస్తాను అంటే ఈ 2 ముక్కలు ఇచ్చేసాడు పక్షి. అది ఏమిటంటే దీని కథ. అది అర్థమైంది కదా. సరే సగం వచ్చింది. ఇప్పుడు ఇక 2 ముక్కలు ఎందుకు దండగా. ఆయన పైకి వెళ్ళాడు. ఎంత వెళ్ళినా దొరకలేదు. ఆయన శిరస్సు ఎక్కడ ఉందో తెలియలే, అంత తెలియలే. సరే ఏడు అలిసిపోయినాడు. ఎంతకని తిరుగుతాడండి ఎవడైనా. సరే ఈయనకి ఎందుకు వెళ్ళాడు, ఈయన అలిసిపోయాడు. అలిసిపోయినా ఈయనకి తెలుసు కొంచెం మంచి క్రిటికల్ మ్యాన్ ఎవరు, విష్ణుమూర్తి అనమాట. ఆయనకన్నీ చక్కగా సందర్భంలో ఎలాగో తెలుసుకోవచ్చు. ఎందుకురా అలిసిపోయి వెళ్ళి ఎవడు గొప్ప అయితే ఏమైపోయింది, కాస్త ఎవడు గొప్పని మన గొప్ప లేకపోతే మనకి ఏమొచ్చిందా అని. ఇప్పుడు నక్కేం చేస్తుందంటే ద్రాక్ష పళ్ళు చూస్తుందట. అది ఎప్పుడు అందరూ తెచ్చి ఈ పులుపు ద్రాక్ష పళ్ళు ఇచ్చి దీని ముఖం చూడకూడదు అంటుందట. ఏమిటి అది, దీనికి అంతగా పుల్లు అది అంటేనే అందరి ద్రాక్ష పళ్ళు పుల్లన ఉంది కదా. ఇది ఎక్కడంటే నక్క.
ఇవన్నీ చిన్న నీతులు అన్నమాట. కాబట్టి అది అలాగన్నీ తిరిగి ఈ గోల ఎందుకని నా వల్ల కాళేశ్వర స్వామిని కూర్చోడు ఎవరు ముందు ఇచ్చా ఈయన కూర్చున్నాడు. ఎందుకంటే తెలిసిపోయింది ఇది ఇక నేను ఈ జన్మలో ఈయన పాదాలు చూడలేను, అయిపోయింది ఇంక నా గొడవనా. ఇక అక్కడి నుంచి ఆయన పోయాడు. ఆయనకి ఏమిటంటే అహం కదా, ఇంత సృష్టి చేస్తున్నా నేను ఎక్కడ డౌన్ అయిపోతానో మళ్ళీ. అందుచేత అంటే ప్రపంచంలో ప్రజాపతిని, నేను ప్రజలందరికీ అధిపతిని. అందుచేత ఆయన ఏం చేశాడు, అంతకు పూర్వమే కొన్ని సంవత్సరాలు పెట్టి ఒక మొగిలి పువ్వును వస్తూ ఉంది. అక్కడ కామధేను కూడా చూసొస్తూ ఉంది ఎవరిని, ఈ శిరస్సుల్ని. అరే ఇన్ని లక్షల వేల కిలోమీటర్లు మీరు ఎలాగొచ్చారన్నారు. అయ్యో మేము బయలుదేరి 1 year అయిపోయింది, ఇది 2వ సంవత్సరం వచ్చింది. కాబట్టి ఎక్కడికి వెళ్ళారు, అయ్యో శివుడి శిరస్సును చూసి అక్కడి నుంచి వచ్చామన్నారు. అబ్బా బ్రహ్మాండంగా ఉందిరా బాబు, మీరు బాగా చూశారు. ఒక పని చేయండి, మీకు నేను ఎవరినో తెలుసా, నేను బ్రహ్మను, మీకు మంచి పోస్టులు ఇచ్చేస్తాను. నేను ఏదంటే అదే కదా, నేను ఏది రాస్తే అది అయిపోద్ది. అందుచేత నీకు పెద్ద పోస్ట్ ఇస్తాను. మీరిద్దరు ఏం చేయాలి తెలుసా, నేను శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తాను, తల నేను చూశానని, దానికి సాక్షులు ఉండాలి. ఇప్పుడు కూడా 2 విట్నెస్లు ఉంటే కానీ చెల్లదు. అందుకని ఆయన కూడా 2 విట్నెస్లు తీసుకొచ్చారు. ఎవరు, బ్రహ్మదేవుడు. మీ ఇద్దరు చెప్పియండి. బ్రహ్మ అక్కడి నుంచి శివుడి దగ్గర వచ్చి 2 సంతకాలు ఉండాలి. అందుచేత వచ్చి చెప్పేశాడు. అయ్యా చూసావా, చూశాను. నేను చూడడం ఏంటండి, నేను వెళ్ళేసరికి వీళ్ళిద్దరు కూడా అక్కడే ఉన్నారు కదా. ఉన్నామని గట్టిగా బల్లగుద్ది చెప్పేసింది మొగిలి పువ్వు. ఇది ఏదైనా కొంచెం ఆ వాసన ఉంటుంది కదా, ఏమిట్రా చెప్పకపోతే ఇంతో బాధ, చెబితే ఆయనతో బాధ. ఇలాగా నష్టపోవడం తప్పదు. ఏమి సగమైనా నష్టపోతాం కానీ అంతా నష్టపోవడం ఎందుకు దండగా, ఏమి. అందుకని ఇద్దరికీ అయినట్టుగా అప్పుడు వెంటనే ఇక ఆవు ఏముంది ముఖంతో చూశాను అంది, తిప్పింది. ఈ ముడ్డు లేదు, తోకతోనే ముడితో ఇటు తిప్పింది, చూడలేదు. అప్పుడు చూశాడు, ఓ నీ దుబ్బదేగా, నీకు భయమే పుట్టింది, డైరెక్ట్గా చెప్పేసిందా. అప్పుడు అది అంటే సరే, ఆ మొక్కలు కానీ ఈ 2 మొక్కలు అవసరం మనకి, సగంలో ఆపేసాం అనుకుంటారని చెప్పడం అంతే. అందుచేత అప్పుడు మొగిలి పువ్వుకి ఏదో శాపం పెట్టిస్తాడు, ఈయనకు శాపం పెట్టిస్తాడు. అర్థమైందిగా, మొగిలి పువ్వు నువ్వు ఎక్కడా కూడా దేవుడి గుడిలో పూజకి పనికిరావు, నువ్వు అంతా అలంకారాలకే పనికి వస్తావు పొమ్మని చెప్పేశాడు. అర్థమైందా. ఆ తర్వాత బ్రహ్మదేవుడికి నీకెక్కడ గుడి గోపురం నీ పూజ ఉండదు పోమన్నాడు. అదే అర్థమైందా. ఆ ప్రకారంగా ఇక అయిపోయింది. ఆవుకి నీ మొహం చూడకూడదు, చూస్తే ఏమో రాదు, నీ తోక దగ్గర పూజ చేస్తే అందరికీ పుణ్యం వస్తుంది పో అన్నారు. సగమైనా చెప్పాడు సత్యవంతుడికి ఎప్పుడైనా ఉండాలని. అలాగా ఇప్పుడు బ్రహ్మదేవుడు అనుకున్నాడు, ఒరే దుంపాదే ఈ అహం కదా నేను తినేసింది, ఆ అహం లేకుండా చేసుకోండి పని ఇప్పుడు నేను చేసుకుంటానికి జీవితంలో అని అప్పుడు బుద్ధి వచ్చింది ఎవరికి, మరి అలాగే అది విని మనకి కూడా బుద్ధి రావాలని చెప్తున్నారు అన్నమాట. ఆ ప్రకారంగా ఈ విధంగా ఎంతవరకు ఏమిటి, దుర్లభం పక్షిత్వం నచవా కిటిత్వం, వరాహ రూపములు మయా నా చేత సంప్రాప్తం పొందబడలేదు అంటే అక్కడికి ఈ కథకు వచ్చింది. ఇక అహం అందుచేతి ఆ బుక్కలు తర్వాత వస్తాయి, ముందు చెప్పేస్తే మీకు అర్థమైపోతుందని పెట్టుకున్నా. అహం తే నీ యొక్క మస్తకం శిరస్సును, అంగిరి పల్లవం చిగురు వంటి పాదమును, నా జానే ఎరుగను. ఇంకెక్కడ పూజ చేయాలి, నీ తల లేదు తోక లేదు, ఇంకెక్కడ నా పూజ చేయమంట. ఇన్ని పెట్టుకొని ఉన్నాను. నాలుగులాగా నేను కిందకి వెళ్ళాను పైకి వెళ్ళాను. అర్థమైందా. అందుచేత విభో విభో సర్వవ్యాపకుడా తద్రూపినా హంస కిటి ఆ 2 రూపులు పొందిన పితామహీన ఆ బ్రహ్మదేవుడి చేతను, హరిణ అంటే విష్ణుమూర్తి చేతను. అదే హరిణ అంటే తృతీయ ఏకవచనం అన్నమాట. హరి హరి హరయ హరి 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 హరిన్
హరిన హరిభ్యాం హరిభి అదనమాట. హరిన అంటే విష్ణుమూర్తి చేతను ఏం తత్వేన వీరిద్దరి చేతనే యథార్థంగా నజ్ఞాతం. ఇంక నేను ఇంకేం తెలుసుకుంటా చెప్పు. అందుచేత కాబట్టి నీ అవిజాజి కరుణ కటాక్ష వీక్షములు ఉంటేనే తెలుసుకోగలను కానీ నేను అని మనం అధ్యాహారం చేసుకోవాలా. అందుచేత మంచి మంచి వాళ్ళే మంచులు పడుకుంటే కంచర గాజులకు వచ్చిందో దిక్కు అన్నట్టు అయిపోయింది. అర్థమైంది కదా. ఆ ప్రకారంగా ఇప్పుడు వాళ్ళే నీ పాదాలు తెలుసుకోలేకపోతే వచ్చారు కదా, ఇంకా నేను అర్థపట్టుకున్నాయ్యా. అందుచేత నీ దయ నా ఎందుంచు, అటువంటి అహం వృత్తి నాకు రాకుండా చెయ్యని భావం. ఈ ప్రకారముగా చెప్పి ఇప్పుడు 87వ శ్లోకంలో చెప్తున్నారు. హసనం గరళం ఫణి కళాపో వసనం చర్మ చ వాహనం మహోక్ష మమ దాస్యసి కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. అందుకే దానికి దీనికి అంటే అన్వయం పెడతాడు ఆ శ్లోకి. లాస్ట్కి ఏంటంటే నీ యొక్క పాదాముల భక్తి ఇవయ్యా అని భావం చేస్తున్నాడు. హసనం గరళం ఫణి కళాపహం వసనం చర్మ చ వాహనం మహోక్ష మమ దాస్యసి కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు అంటే ఏమి శివుని యొక్క విశేషాలన్నీ ఎలాంటివయ్యా, ఆయన ఉపయోగించుకునే వస్తువులు, ఎలాగ ఆహారం ఆయన తింటున్నాడో అది చెప్తున్నారు అన్నమాట. ఏంటి ఆయనకేమిటి శంభో శంకర అంటే, శంభో అంటే ఓ శంకర అనమాట. అర్థమైందే. తవ మొట్టమొదటి శంభో సంబోధన. అలాగని తవ నీకేమిటాయంటే అశనం గరళం. నీకేమిటి తెలిసిన అశనము విషం, నీవు అది తింటావు హాయిగా. అర్థమైంది కదా. అశనం గరళం. ఇక అశనం గరళం కలాపో ఫణి. కలాపం అంటే భూషణం, అలంకారం పెట్టిన భూషణాన్ని కలాపం అంటారన్నమాట. అటువంటి కలాపం నీకు ఏమిటి తెలుసా? పని. పని పని అంటే ఏమిటి? పాము. ఇక వసనం. వసనం అంటే వస్త్రం. అది వస్త్రం ఏంటి నీకు? చర్మచ. వసనం నీకేది తెలుసా? చర్మం. అది అదైందా. ఇక వాహనం. ఈ 4 అందరికీ ఉండాలి. తినడానికి తిండి ఉండాలి, ఏదో ఒకటి మెడలో ఉండాలి, అది కట్టుకోవడానికి బట్ట ఉండాలి, బయటికి వెళ్ళాలంటే వాహనం ఉండాలి. ఎన్ని ఉన్నా లేకపోయినా ఈ 4 ఉండాలి కదా. తక్కినవన్నీ తర్వాత సంగతులు. అర్థమైందా? అందుచేత ఈ ప్రకారంగా ఈ చెప్తూ ఉన్నాడు అన్నమాట. మహోక్ష అంటే గొప్ప ఎద్దు అని. మహోక్ష ఒకటే పదంలేండి, అది ఎద్దు. అర్థమైందా? ఆయన ఎక్కినటువంటి ఆయనకి ఏమిటి మరి వాహనం? వృషభం. వృషభం, ఎద్దు, మిథునం, దంపతులు అని చెప్పుకుంటాను కదా పూర్వం చిన్నప్పుడు. ఏమిటి మేషం మేక. ఇప్పుడు అప్పుడు పాఠాలు ఎలా చెప్పేవారు అనమాట. మేషం మేక, వృషభం, ఎద్దు, మిథునం, దంపతులు, కర్కాడు, ఎండ్రకాయ. ఆ రోజుల్లో 3వ తరగతిలా. సరేలే. ఇప్పుడు ఇలాగా ఇక ఇవి చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రకారముగా మహోక్ష. అది ఏముండాలి ఎవరికైనా మొత్తం మీద ఏది ఉన్నా లేకపోయినా? ఒకటి ఏముండాలి? కూడు ఉండాలి. 2 ఏముండాలి? గొడ్డు ఉండాలి. 3 ఏముండాలి? గూడు ఉండాలి. అదే కూడా కూడు గొడ్డ, ఇంకేమిటి? గూడు. అందుకట ఈ ప్రకారంగా తినడానికి ఉండాలి. కట్టుబడి బస్త ఉండడానికి ఇల్లు ఉండద్దా? అది తర్వాత ఏ వాహనాలు గేహనాలు. సరే, మొత్తం మీద ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు
వాహనం మహోక్ష కిం యా కిం దాస్యసి, మరి నీకేమిస్తాను నేను? అయింది కదా, నీకు నేను ఏమిస్తాను? కిం దాస్యసి, కిం దాస్యసి మమ, కిమస్తి, నాకు కావాల్సింది ఏమున్నది? నీకు ఈ 4 ఉన్నాయి, అర్థమైందా? నీ దగ్గర నాకు కావాల్సింది ఏముంది బాబు? ఇక నువ్వేమైనా అడిగితే, ఎవరైనా వెళ్ళాడు పో ఒకరింటికి, ఏమైనా అడిగితే వాళ్ళ దగ్గర ఏముందో అది ఇస్తాడు, అర్థమైంది కదా? ఆహారం, నీ దగ్గర విషం ఉంది, ఆ విషయం తిని చావలేను నేను, అర్థమైంది కదా? ఇంకేముంది నీ దగ్గర? ఓడి ఏది ఆభరణం అంటావా? అది చూస్తేనే మాకు భయం, ఏది ఇస్తావంటే ఇంకా అది నీ దగ్గర ఉంది, ఇంకా నాకేమిస్తావు చెప్పు అంటున్నాడు, అర్థమైంది కదా? సరే, ఇంకా ఏమైనా బట్ట అంటావా? నీ అది ఆ పులి, అది చూస్తేనే మాకు భయం, ఇంకా చర్మం ఇప్పుడు పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వస్తుంది ఆ పులి. ఇంకేమిస్తావు నాకు? పోనీ ఏదైనా ఒక వాహనం మంచిది ఉందంటావా? అది ఎద్దు, ముసలెద్దు, అర్థమైందా? అది ఎగిరిందా, దాని కింద పడ్డావా, అయిపోయింది మా పని, అర్థమైందా? అందుచేత చెబుతున్నాడు, ఈ ప్రకారముగా అది ఈ పోనీ ఏమైనా ఒక ఇల్లు అడుగుదాం అనుకున్నావా, నీ దగ్గర ఉందని, నువ్వే శ్మశానంలో ఉంటావు, ఆ శ్మశానికి వెళ్ళాలంటే మాకు భయం. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏదో ఒక ఇల్లు ఉంటే ఇల్లు అడుగుదామంటే ఏమని చెప్పు, ఆ ఇంటికి వెళ్ళామా, ఎక్కడే, ఇక నువ్వు అక్కడే రమ్మంటే అక్కడికి, శ్మశానం దగ్గరికి, అర్థమైందా? ఇది కాబట్టి కిం ఏమి కిం దాస్యసయ్యా మమ, కిం దాస్య ఏమిస్తావు? మమ ఏమి కిమస్తి, నాకు కావాల్సింది ఏమున్నది మీ దగ్గర? అది ఇది అడుగుతున్నాడు అనమాట. అందుకని ఒకసారి పిలుచుకుంటారు కదా, అక్కడికి వెళ్ళేటప్పుడు ఏదో లక్ష్మీదేవి ఒకసారి పిలిచింది ఎవరికి, పార్వతీదేవికి, వెళ్తారు, ఏదో ఉంటాయి వాళ్ళ కార్యక్రమాలు ఉంటాయి. ఇలా పార్వతి వెళ్ళేసరికి ఏమిటి తెలుసా, ఇప్పుడు వెళ్ళే అది మొదటి పిలుపు అనమాట. మొదటి పిలుపుకి వెళ్ళేసరికి ఎలా ఉంది అక్కడ, ఇంట్లో అడుగు పెడితే ఈ దూరాలన్నీ బంగారమే, మెల్లమెల్లి మర్చిపోతున్నాయి. ఆ వేసినటువన్నీ బంగారం, వెండి, ఏమి రేకులు, వజ్రాలు, ఒక తోరణమాలలు, మనమంటే పూలమాలలు, అవి ఖరీదైపోతాయి. బంతి పూలు తెచ్చుకొని పెట్టుకుంటాం, ఏమి అర్థమైందా? అమ్మవారి మెల్లది మంచిది వేస్తాం కానీ బయట ఎక్కడ బండి పెట్టేస్తామా? అలాగా రకరకాలైన తోరణాలు, ఇవన్నీ పాప చూసింది. ఎవరైనా చూసినప్పుడు అనుకుంటారు కదా, ఏంటి ఏదైనా ఇష్టమూర్తి, ఆ లక్ష్మి ఎంత ఇదంతా. అక్కడ ఉండలేక అడిగేసింది ఒకరోజు పార్వతీదేవి, ఏమండి మొన్న వెళ్ళాం కదా, చూశారు కదా, ఏం చూసేది, ఆయన చూస్తాడే బాడా, ఆయన ధ్యానంలో ఆయన కూర్చుంటాడు, చూసేది ఏముందా? ఇంకేం పని వీళ్ళకి, అన్నీ చూడటమే. ఈ ప్రకారం చూసి లాస్ట్కి మనకి ఏమని చెప్పండి, మనకు ఉండడానికి అలాంటి భవనం ఉందా, ఏవైనా వస్త్రం మంచివి, ఏదైనా ఆభరణాలు ఉన్నాయా, ఉండడానికి ఏమైనా స్థలం ఉందా? ఇగో ఎందుకు అవన్నీ నువ్వు, మంది ఏమిటంటే మారకుండా ఉండే స్థలం, వారిదంతా మారే స్థలం, అర్థమైంది కదా? మంది స్థిరవాసం, మన దగ్గరికి అందరు రావాలి, సత్యవాళ్ళందరూ ఈ శ్మశానానికి రావాలి కదా, మనం ఎక్కడికి వెళ్ళక్కర్లే, అర్థమైందా? ఆఖరికి ప్రజలంతా ఇక్కడికే వస్తారు కదా. మనదేటి రాకపోకలు లేనటువంటి నిజమైన స్థానం మంది, అదే అటువంటి పరమాత్మ స్వరూపం కదా. అందుచేత అది రాకపోకలు ఉండదు, ఒక రోజుకి అందరూ అక్కడికే పోవాలి. అందుచేత పోవడం రావడానికి ఎందుకు పని అని చెప్పారు. కానీ ఇంకేం చేసి పాపం ఆవిడ మంచి గౌరీదేవి కదా, అన్నిటికీ సర్దుకొనే ఉంటుంది. ఏమి ప్రతి దానికి సర్దుకోవడమే, సర్దుకుంటే బట్టే తపోవనం అవుతుంది ఇల్లు, సర్దుకోకపోతే కురుక్షేత్రం, ఇంకెక్కడ కురుక్షేత్రం తపోవనం. అందుకే ఎప్పుడు ఆ తపోవడంలో ఇంటికి ఉండాలో తపోవడంలో ఉండే కారణం ఏంటి, సర్దుకుని చేత. ఇది అందుచేత ఈ ప్రకారం నీ దగ్గర ఏముందా చెప్పు. అందుచేత ఇక నాకు కావలసిన దేవుడు తెలుసా, ఏమి చెప్తున్నాడు బట్టి ఇప్పుడు ఈ ప్రకారముగా
తవ ఈ తవ ఇంతకుముందు ఇప్పుడు రెండింటికి అన్వయం అనమాట. మొట్టమొదటి ఇప్పుడు తవ పాదాంబుజ భక్తిమేవ దేహి అన్నాడు. ఇంకేమీ లేదు. అర్థమైంది కదా. నేను అడిగినా ఏమీ లాభం లేదు. అవి నాకేం ఉపయోగపడవు. ఇవేం ఉపయోగపడతాయి? ఆ విషయం ఇస్తాడు. ఏం ఉపయోగపడుతుంది? ఈ చర్మం ఏం ఉపయోగపడుతుంది? ఏ స్థలం పెడితే శ్మశానంలో మనకే భయం. అక్కడ ఫ్రీకి ఇచ్చిన పోము స్థలం ఏమే. అర్థమైందా? కాబట్టి ఇక నీవేం చేస్తావు? తవ పాదాంబుజ భక్తిమేవ దేహి అన్నాడు. నీ యొక్క ఆ పాదముల యొక్క ముందు భక్తి ఒక్కటి చాలు. ఇదొక్కటి అంటే చాలు. ఎందుకంటే ఆ పాదాలు సామాన్యమా? అవన్నీ అందులోనే సమస్తం ఉందన్నమాట. ఏమి అది ఒక్కడు ఊరుకుంటే మొత్తం వచ్చి పడిపోతుంది. వద్దన్నా ఐశ్వర్యాలన్నీ ఇంట్లోనే ఉంటాయి. అందుకని ఈయన ఎంత ప్రాక్టీస్గా శంకరాచార్యులు అడుగుతుంటారంటే అర్థమైంది కదా. ఇది ఇస్తే నాకు చాలు. అర్థమైందా? ఎల్లప్పుడూ నీ పాదాలు యందు ఆ భక్తులు ఉండేటట్టు నాకు ప్రసాదించు అన్నటువంటి స్థితిని చక్కగా మనకి ఈ 87వ శ్లోకంలో చెప్పారు. ఈ విధంగా చెప్పి ఇప్పుడు 88లో చెప్పబోతున్నారు. యదా కృతాంభో నిధి సేతుబంధన కరస్థలాధకృత పర్వతాధిప భవాని తే లంఘిత పద్మసంభవ తదా శివార్చాః తవ భావనక్షేమ. యదా కృతాంభో నిధి సేతు. అది కృతాంభో నిధి సేతు. కృత అంభో నిధి సేతు విడదీస్తే బంధన కరస్థలాధ కృత పర్వత అధిప భవాని తే లంఘిత పద్మ సంభవం తదా శివ అచ్చాహ తవ భావనక్షేమ. హే శివ అడుగునుంటుంది చరణంలో. హే శివ, ఓ సాంబమూర్తి అని సంబోధన చేసి ఇప్పుడు చెప్తున్నారు. పైకి ఫస్ట్లో యదా యదా అంటే ఎప్పుడు, కృతం అంటే చేయబడిన దాన్ని కృతము అంటారు. ఏమి ఇది చేసాము దాన్ని ఏమంటారు? కృత. అది కృతం అంటే చేయబడినటువంటిది. అటువంటిది అంభోనిధి. అంభోనిధి. నిధి అంటే అంతా కలిస్తే నిధి అవుతుంది. అంబ అంటే జలం. జలనిధి అంటే సముద్రం అన్నమాట. అంబోనిధి అన్న సముద్రమే, జలనిధి అన్న సముద్రమే. అది చెప్తున్నారు. అంబోనిధి సేతు బంధన. అంబోనిధి సేతుని చక్కగా ఆ సముద్రంలో సేతువుని నిర్మించడం. ఇక కరస్థల అధః కృత పర్వతాధిప. కరస్థలం అంటే అరచేతితో, అధకృత ఆ యొక్క పర్వతాన్ని అతిశయింపబడిన వాడనమాట. అటువంటి పద్మ సంభవ. అటువంటి ఇంకా బ్రహ్మదేవుడు. ఆ విధంగా ఇక్కడ ఏం కరస్థల అంటే, కరస్థల అంటే అరచేతితో, అధకృత అంటే దిగుకి అణచబడినటువంటి పర్వతాధిప. అది పర్వతాధిప. అది రెండో చరణం లైన్లో కరస్థల అధః చేతితో ఆ పర్వతాన్ని కిందకి అణగొట్టినవాడనమాట. అరచేతితో దిగు కణచబడినటువంటి ఎవడు పర్వతాధిప అంటే వింధ్య పర్వతము కలవాడు. లంఘిత. ఇప్పుడు లంఘిత అంటే ఏమిటి? లంఘనం అంటే ఏమిటి? దాటడం. అందుకని ఇక్కడ లంఘిత అంటే దాటబడిన
ఈ వచ్చే పదానికి అతిశయింపబడిన, గొప్పబడిన, అలాగా పద్మసంభవ బ్రహ్మదేవుడు గలవాడను. ఇప్పుడు ఏమిటంటే ఈ విధంగా చెప్తున్నాడు. ఇవన్నీ ఏంటి? ఈ స్థితిలోనూ నేను అవ్వాలి. అయితే తదా అప్పుడు ఏమి తే నీ యొక్క అత్యా పూజయందును, స్థవ స్తోత్రమునందును, భావన ధ్యానమునందును, క్షమ సమర్థుడును భవాన్ని అవుదును. ఏమి ఇప్పుడు ఇది ఎందుకు అంటే నీ పూజకి ధ్యానానికి నేను చెయ్యాలంటే ఇటువంటి రూపాలు నాకు ఉన్నవాళ్ళను అవ్వాలి. అవన్నీ నా దగ్గర లేవు కదా అన్నాడు భావంతో ఇందులో కొన్ని ఉదాహరణ తీసుకొచ్చి ఇది చెప్తూ ఉన్నారు. ఏమి ఇక్కడ ఎలా అంటే యదా కృత అంభోనిధి సేతు బంధన. మనకి ఎవరు చేశారో ఈ సేతు బంధనం మొట్టమొదట ప్రపంచంలో ఫస్ట్ చేసేవాడు రాముడేనమాట. అర్థమైంది కదా. సముద్రానికి వారధి కట్టడం మొట్టమొదట మనకి నిర్మాణం. అంతవరకు ఎక్కడ సముద్రంలో వారధి లేదు. ఫస్ట్ టైం అదే అనమాట. అది అటువంటి వాడిని అయితే నీకు నేను పూజ చేయగలను, సమర్థత ఉంటుంది అంటున్నారు ఇక్కడే. ఈ ప్రకారముగా నీకు ఇవన్నీ చేసేవాడిని అగుదును, కానీ నేను అంత శక్తివంతుడును కాను. మరి శక్తివంతుడు కాని వాడికి శక్తి ఇవ్వాల్సింది ఎవరు? మీరే కదా అని భావం అనమాట ఇదంతా. ఈ ప్రకారముగా యథాకృత అంభోనిధి సేతు బంధన. కాబట్టి అది మొట్టమొదటి సృష్టిలో మొట్టమొదట వారధి కట్టిన వారు ఎవరయ్యి అంటే రాముడు. మరి ఆయన అర్థంలో జరిగింది కాబట్టి ఆయన చెప్పుకోవాలి. ఇప్పుడు ఎవడు 10 మంది కడతాడు అనుకో, వాళ్ళ పేరు ఇక్కడ ఉండదు. ఆ బ్రిడ్జ్ ఎవడు కట్టాడని పలానా ఐటెంలో కట్టాడంట, కానీ అది ఇల్లు ఎవడు కట్టాడంటే ఐటుకు 100 మంది ఉంటారు. 100 పేర్లు ఎవడు చెప్తాడా? అర్థమైంది కదా. ఆ ప్రకారముగా కట్టారు. అది ఇంకా ఏమిటి? కరస్థలాధ కృత పర్వతాధిప. ఇంకోటి ఏం చేశాడంటే పర్వతం మీద కూర్చున్నాడు. కూర్చోటి కిందనే అగస్త్యుడు వచ్చాడు. అగస్త్యుడు వచ్చి అభి కిందకి రా అన్నాడు. ఎవరిని? పర్వతాన్ని. అంతే, ఇంకా అన్నితో ఉండదు. అగస్త్యుడు అని మరి తిరిగి ఏమిటి ఇంకోటి నేను అక్కడ ఉన్నాను, ఎక్కడ వస్తాను అని అంటాడు కదా. వెంటనే అక్కడి నుంచి ఎంత దూరం కొండ, పెద్ద కొండ, అక్కడి దిగిరిపోయాడు. మరి దిగొచ్చాడంటే అర్థం ఏంటి? ఆ పవర్ఫుల్ శక్తి ఉంది అగస్త్యుడి దగ్గర. ఆ శక్తి నా దగ్గర ఉందా? అటువంటి శక్తి కలిగినవాడే నీకు పూజ చేయగలడు అంటున్నాడు. అర్థమైంది కదా. అలాగా మరి అది రావాలంటే ఆ శక్తి నాకు ఇవ్వాలి, అది చెప్తున్నాడు. ఈ ప్రకారముగా ఇంకా ఏం చెప్తున్నాడు? లంఘిత. ఈ విధంగా లంఘిత మూడో చరణంలో లంఘిత అంటే ఈ ప్రకారముగా అతిశయం. లంఘితం ఏంటి? ఎక్కువగా గొప్పదైనటువంటిది ఇక్కడ ఈ అర్థం. పద్మసంభవ. ఆ పద్మసంభవ, పద్మసంభవుడు బ్రహ్మ గలవాడు. బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు మరి మనకి అంటే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి యొక్క నాభి నుండి పద్మం నుండి పుట్టాడు. అర్థమైంది కదా. పద్మం నుండి పుట్టాడు కాబట్టి ఆయనకి పద్మసంభవ. పద్మాత్ పద్మం నుండి సమ్యక్ భవతి సంభవ. అందుకే ఆయనకి పద్మసంభవుడని పేరు వచ్చింది. మరి ఆయన దీన్ని చీలి పుడితే మరి ఆ హరి ఎంత పవర్ అయిన వాడు మరి. ఆ హరి అటువంటి శక్తి ఉన్నోడే మీకు పూజ చేయగలడు. అది చెప్తున్నాడు. కాబట్టి ఈ ప్రకారముగా లంఘిత ఎక్కువగా అతిశయింపబడినటువంటి పద్మసంభవ ఆ బ్రహ్మదేవుడు కలవాన్ని నేను ఎప్పుడవుతానో అని అప్పుడుగా తదా ఆ సమయంలో తే నీ యొక్క ఆ పూజయందు కానీ స్తవ స్తోత్రమందుని కానీ
భావన ధ్యానమందుని కానీ, క్షమ అంటే సమర్థుడును, క్షమ అంటే ఏమిటి సమర్థవంతుడును, భవాని అహం భవాని అంటే నేను అగుదును. ఇక్కడ భవాని అంటే పార్వతి పేరు కాదు, ఇది ఇక్కడ భవాని అంటే అగుదును, భవాని భవావా భవామ్మ, ఇది అనమాట, ఇది ధాతు అనమాట, వెర్బు. అందుచేత ఇక్కడ భవానీ రాగానే మళ్ళీ అక్కడ పోద్ది ధాతు అనేది అమ్మవారి పేరు అగుదునని. ఇంతకీ ఇందులో ఏమిటంటే ఆ యొక్క సముద్రాన్ని కట్టేటట్టు వాడు రాముడు, అరచేతితో విందిన నేల కరిచిన వాడు ఎవడు అగస్యుడు అనేవాడు. కిందకు రా అంటే కిందకు దిగిపోయింది అంతే పర్వతం, అర్థమైంది కదా, ఆ పైన ఉన్నాడు కదా, ఈయన ఇలాగంటే చాలు అక్కడ దిగిలిపోచ్చాడు అనమాట దాని ఆ విధంగా. ఇంకా బ్రహ్మదేవుడు కంట ఎక్కువ అవ్వాలి, విష్ణుమూర్తి కదా ఇక్కడ పుట్టాడు కాబట్టి అప్పుడు నీ పూజా స్తోత్ర ధ్యానాలకి నేను సమర్థుడిని అవుతానయ్యా, అంత శక్తి నాకు లేదు, ఏదో అందరికి యథాశక్తిగా నేను నాకు తెలిసింది పూజ చేస్తాను, దాన్ని నీవు చక్కగా స్వీకరించాలని కోరుకుంటున్నాడు ఎవరు శంకరాజ్. అందుచేత ఇవి ఉండాలి ఇవి. కాబట్టి ఈ పూజ అన్నటువంటిది ఎవరి శక్తిని బట్టి వారు చేసుకోవాలి, ఇంత చెయ్యాలని నియమం ఏమీ లేదు. ఎందుకు నియమం పెట్టలేదు మనకి? ప్రారంధాన్ని అనుభవిస్తారు అండి, ప్రారంధాన్ని అనుభవించుకోవాలి, అనుభవించి ఏదో కర్మ చేసుకోవాలి. ప్రారంధంలో ఇవన్నీ చేయాలని రాసి ఉండవు, పూజలు కానీ స్తోత్రాలు కానీ ధ్యానాలు కానీ ఆత్మను తెలుసుకోవాలి ఇవన్నీ రాసి ఉండవు అక్కడ. ప్రారంధం అంటే సుఖ దుఃఖాలు అనుభవించినటువంటిదే ప్రారంధం అంటారు, సుఖం కానీ దుఃఖంగా. అది పూర్వజన్మ వాసన వల్ల మనకు వస్తుంటుంది అని ఇవన్నీ చేసినప్పుడు సంస్కారం ఎక్కడికి పోదు, అర్థమైందా? సంస్కారం పడి ఈ సంస్కారాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఏమిటి? మన చేతిలో ఉన్నది. ఏదైనా సంస్కారం అభివృద్ధి చేయాలంటే మన చేతిలో ఉంది. అందుచేత ముందు ఏమిటంటే ఇవన్నీ దేనికి పెట్టుకోవడము అంటే ఇవన్నీ మనకి ఈ చేతులతోని, ఆ చూపులతోని, ఈ చెవులతోని, ఈ నోటుతోని ఏదో ఒక దోషవంతమైన పనులు మనకి తెలియకుండానే జరిగిపోతుంటాయి. ఏమంటారా? ఇంకా తెలిసి జరిగేవి కొంతమందికి, తెలియకుండా జరిగేవి కొంతమందికి, ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు మనం పోతుంటాం రోడ్డు మీద, పోతున్నప్పుడు చెప్పులు వేసుకుంటాం పోతుంటాం, కింద ఎన్ని చచ్చిపోతాయి చెమలు ఎవడు చూస్తాడు? చూస్తాం మనం. అవన్నీ చూసి వెళ్ళాలంటే మన పని అవుద్దా? ఆ తర్వాత మన హై స్పీడ్లో కార్లు పోతాయి, అన్నీ పోతుంటాయి, కింద ఏం పడిపోయినా అవన్నీ పోతూనే ఉంటుంటాయి. ఇవన్నీ ఏమిటంటే ఏదో ఒక దోషాన్ని సంభవిస్తూ ఉంటుంటాయి. పొలం దున్నుతున్నాం, నీళ్లు పెట్టాం దమ్ముకి, బ్రహ్మాండానికి దున్నుతూ ఉన్నాం, ఇక అంత దమ్ములు పెట్టాం, ఇక అందులోని ఎన్ని జీవరాశులు ఉంటాయి, రకరకాల జీవరాశులు దున్నేటప్పుడు, చేసినప్పుడు, తొక్కినప్పుడు, పెట్టినప్పుడు పోతూనే ఉంటుంటాయి. అర్థమైంది కదా? ఇవన్నీ మనకు తెలిసేసినవి కావు, ఇవి తెలిసేసినవే. ఇవి నిత్యకర్మలు చేయకపోతే మనకి కాలం గడవదు. అందుచేత మనం కర్మ చేసుకోవాలి. కర్మ చేయకపోతే కాలం ఎక్కడొస్తే చెప్పండి? ప్రతి దగ్గర ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంటుంది. మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. అవును పాలు తీస్తుంది, ఆ పెయ్యం తాగుతుంది, టక్కని ఇట్లా ఆగుతాం, అది ఎప్పుడు కిందకి పాలు చొక్కొచ్చిందో ఇది వచ్చింది కదా పైన కింద దించుతుంది. ఏంటి అవు దించడం మనం చూసుకొని కాసేపు ఉన్న మొత్తం తాగేస్తుంది, అది మహా స్పీడ్ అనమాట. అందుచేత పక్కన తీసేస్తాం, ఈ పక్కన ఏడుస్తూనే ఉంటుంది పెయ్య. అరే నా పాలన్నీ తాగేస్తున్నాడు రా, నా పాలన్నీ తాగేస్తున్నాడు రా, దాని బాధ దాన్ని, మన బాధ మంది. ఏదో ఉంటే మన పాలు తెచ్చి శివుడికి అభిషేకం చేస్తాం మనం, చేసినా సరే దాన్ని ఉంటాయి కదా, ఏదో అభిషేకం చేస్తే కొంత దోషం పోద్ది. ఆ పాలు ఎవడో వచ్చేటప్పుడు కొంచెం కాఫీయో టీయో పాలు ఇస్తుంటుంటే ఆ దోషాలు పోతూ ఉంటుంటాయి. అన్నీ మనమే తాగేస్తే ఏమవుతుంది? ఆ దోషాలు మనకే వచ్చాయి దేవుడే. అది ఈ ప్రకారంగా ఇంకా ఏం చేయాలి? అలాగని ఏదో భగవంతుడిని అర్చన చేసేటప్పుడు కొన్ని దోషాలు పోతూ ఉంటాయి, స్తోత్రం చేసేటప్పుడు పోతూ ఉంటుంటాయి. ఇవన్నీ
మన నోటితోనే చేస్తుంటాం, చేతులతో చేస్తుంటాం, పూజలు ఈ చేతులతో చేస్తూ ఉంటాం, ప్రదక్షిణ చేస్తూ ఉంటుంటాం కాళ్ళతో. అది ఎంతో వచ్చింది దాన్ని పోతూనే ఉంటుంటాయి అనమాట. ఆ చూపులు ఏవో చూస్తూనే ఉంటాం, పనికి మన చూపులు. ఆ చూపు ఇక్కడ చూసారు కొంత దోషం అది పోతుంటుంది, అర్థమైంది కదా. ఇవన్నీ కూడా ఈ భగవంతుని ఈ విషయాలతో అన్ని దోషాలు పోతూనే ఉంటుంటాయి. అది చెప్తున్నాడు ఇక్కడ ఏమిటి. కాబట్టి ఈ ప్రకారంగా అర్చన, స్తవం, స్తోత్రం, భావన, ధ్యానం, ఎన్నో భావనలు ఉంటాయి మనకి. తెల్లవారు కొంత భావనలు, అర్థమైందా. ప్రతి భావనలోనూ ఏదో ఒక దోషం ఉంటూనే ఉంటుంటుంది. మరి భగవంతుడి భావన చేసరికి ఏమవుతాయి, ఆ దోషాలన్నీ కటింగ్ అయిపోతుంటుంటాయి. అదేనమాట. క్షమ, ఇటువంటి సమర్థుడిని ఇప్పుడు నేను అవుదును భవాని, ఎప్పుడు అవుతాను. నీ యొక్క స్తోత్రం చేయాలన్నా అంటున్నాడు, నీ పూజ చేయాలన్నా, నీకు ధ్యానం చేయగలనా, నేను ఈ జన్మలు అవుతానా అని మనకు రావాలి ఆ భావన. అది ఆ భావన మనకు ఆయనే అంత భావనగా అంటుంటే మన వ్యాపారం చెప్పండి. అది అన్నమాట. ఇది కథ. ఈ ప్రకారంగా మనకి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పి ఇక 89 నతిభిస్త్వమీశ పూజా విధిర్భిర్ధ్యాన సమాధిభిర్న తుష్టః. ఒకటి చక్కగా ధనుషా ముసలేన చ అస్మిభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి. నతిభిః నుతిభిః త్వం ఈశా పూజా విధిభిః ధ్యాన సమాధిభిః న తుష్టః. ధనుషా ముసలేన చ అస్మిభిర్వా అక్కడ వదతే ప్రీతికరం తథా కరోమి. ఇది మరొక విచిత్రంలా ఉంటుంది ఏమండి, అర్థమైంది కదా. అటువంటి పద్ధతుల్లో ఆయన చేస్తూ ఉంటుంటారు ఆచార్యులు వారు. అయ్యా నతిభిః అంటే నతి అంటే నమస్కారం, నమస్కారముల చేత. అలాగే ఏమి నుతిభిః, నుతి అంటే అనేకమైన స్తోత్రాలు. ఏ స్తోత్రమైనా పర్వాలేదు, ఏదో మనకి ఎవరికి ఏది ఇష్టపడితే అది. ఈశ పూజా విధిభిః చెప్తున్నారు ఇక్కడ. ఈశ ఉన్నది ఏంటంటే సంబోధన. మొట్టమొదట హే ఈశా అంటే ఓ ఈశ్వరుడా. నతిభిః అంటే నమస్కారముల చేతనం, నుతిభిః అంటే స్తోత్రముల చేతనం, పూజా విధిభిః పూజా విధిభిః అంటే అనేక రకరకాలుగా ఆ పూజా విధులను మనం చేస్తున్నాం కదా. రకరకాలైనటువంటి అన్నీ అభిషేకాలు అనగా, అర్చనలు అనగా అన్నిటి. ధ్యాన సమాధిభిః ధ్యానం చేత, సమాధి చేత. ధ్యానం అంటే ఏమిటి? ధ్యాత, ధ్యానము, ధ్యేయం. ఏదో ఒక వస్తువుని చక్కగా మన ఎదురుగా ఉన్నట్టు భావించుకొని బాగా మన మనస్సుని ఆ వస్తువు యొక్క ఒక నామాన్ని అనుకుంటూ ఉండడం ఒకటి జపం అంటారు. ఈ వస్తువుతో మన మనస్సుని చక్కగా చూస్తూ ఆ యొక్క ప్రణవాన్ని బాగా ఉచ్చరించుకుంటూ ఉంటే ఏమిటి? ధ్యానం అంటారు. అది ఈ ధ్యానంలో ఏమిటి అంటే మనకు కావలసింది, ఎందుకంటే మొట్టమొదట అందరూ కూడా మొట్టమొదట స్థూల విద్యను నేర్చుకొనే సూక్ష్మానికి పోతారు. అర్థమైంది కదా. అది స్థూల విద్య అని ధనురభ్యాసం. మొట్టమొదట ఒక చెట్టుకాయో, అక్కడున్న పండో, అక్కడున్న కాయో అక్కడక్కడ చూసుకొని కొట్టి ఏం చేస్తాడు ఆయన? సూక్ష్మంలో ఏది లేకుండా ఆ గురి కొడతాడు. ఇప్పుడు బాగా నేర్చుకున్నాడు ఎవరు? అర్జునుడు అనమాట. మొట్టమొదట బ్రహ్మాండంగా విలువిద్య. మరి అది నేర్చుకున్న పెట్టే కిందను చూసి పైన కొట్టడం సామాన్యమా? ఏమంటారు? అది తిన్నగుండి దాన్నే అక్కడ ఉన్నది వస్తుంది, ఆ డబ్బాలు ఇలా వేస్తేనే పక్కకి వేస్తా, పడిపోద్ది. ఇక్కడి నుంచి మన లేక బద్ధకంగా ఏమిటి ఇలా గురిమేమను కదా పక్కకి పడిపోవాలి. లోపలికి 3 నష్టాలకు మళ్ళీ లేచి అందులో వేయాలి. అర్థమైంది అంటే అంత ఏకాగ్రత ఉంది మనకి. అర్థమైంది. ఎదురుగా ఉండదు, ఇలాగేస్తే అందులో పాడదు. మరి వాళ్ళు కిందను చూసి
పైన కొట్టేసా మీ అందరికీ తెలుసు, ఆ కథ అక్కర్లే మనకి. అలాగే దశరథుడు ఏం చేసేవాడు, ఇది చూసేదే లేదు. ఎక్కడో 1 మైల్ దూరం శబ్దం వినపడితే ఇంకా సూక్ష్మం అది. ఆ శబ్దాన్ని కొట్టాడా, అక్కడ ఏ శబ్దమో దాన్ని గుర్చేసేది అనమాట. అది మీకు తెలిసిందే. శ్రావణ కుమారుడు దాంతోనే సచ్చాడు. ఏమిటి అర్థమైంది అంటే, సచ్చాడంటే ఆయన ఏనుగు కొనుక్కుని కొట్టాడు. షార్ట్ కట్లో చెప్పాను, ఇంకెందుకు కథలేని దానిగా. ఇదేమిటంటారు, ఇది ఈ ప్రకారముగా ముందు మనం ఏదో దానితో నేర్చుకుంటే చక్కగా మనసు ఏకాగ్రత, అది మళ్ళీ తన యొక్క హృదయంలో తిప్పుకొని ఆత్మభావనతో పైకి పోతాం. ఆ విధంగా ధ్యానం అంటే వచ్చింది కాబట్టి మళ్ళీ కొంతమంది ధ్యానం అంటే ఇవన్నీ తెలిసినవే. పూజ అంటే తెలిసిందే, అర్చన అంటే తెలిసిందే, నమస్కారం అంటే తెలిసిందే అందరికీ. ధ్యానం అంటే ఎలా చేయాలో అంటారు. అందుకని ఆ ధ్యానం అన్నటువంటిది ఎదురుగా మూర్తిని పెట్టుకొని ఆ మూర్తి భావన చేసి ఓంకార ధ్యానం చేసుకోవాలి. అందుకే ఉపనిషత్తు ఏం చెప్పింది, ప్రణవో ధనుష్యరోహ్యాత్మ బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తమయో భవేత్. ప్రణవాన్ని ధనుసుగా చేసుకోమన్నాడు. ప్రణవో ధను శరోహ్యాత్మ, మనస్సుని అందులో శరం బాణంగా చేసుకోమన్నాడు. శరోహాత్మ బ్రహ్మ, అపరబ్రహ్మ లక్ష్యంగా చేసుకోమన్నాడు. అప్రమత్తేనా, ఈ ప్రమత్త అంటే అజ్ఞానంతో కూడిన అహంకారంతో కూడిన రాగద్వేషాలు పూరితమంతని ప్రమత్త అంటారు. ఇది లేకుండా అప్రమత్తేనా, అప్రమత్తుడు. అక్కడ కూడా అందులో అప్రమత్తుడు అంటే దాన్నే చూడాలి. ఇందులో ఆ బ్రహ్మన్న లక్ష్యం అన్నాడు కదా, దాన్ని కప్పేసినటువంటివన్నీ ఉంటాయి. అది ప్రమత్తుడికే ఉంటాయి, అప్రమత్తుడికి ఉండదు. అందుకే అప్రమత్తేన వేద్ధవ్యం బ్రహ్మ తల్లక్ష్యం. ఆ విధంగా ధ్యానం. ఇక సమాధి వచ్చింది. సమాధి అంటే ధ్యాత నేను చేస్తున్నాను అని భావము ఉండదు. అర్థమైంది కదా, లక్ష్యం అక్కడ ఉందని భావము ఉండదు. కేవలము ధ్యేయ మాత్రం కనబడుతుంటుంది లక్ష్యం. తదేవ అర్ధమాత్ర స్వరూప శూన్యమేవ సమాధి, పతంజలి సూత్రం. అందుచేత ఇంతకుముందు ధ్యానం తదేవంటే ధ్యానం చేసినటువంటి ఆకారము స్వరూప శూన్యం అక్కడ ఉందా లేదా అన్న భావన ఉంటుంది, త్రిపుటి పోతుంది. అర్థమైంది కదా, దాన్ని సమాధి. అటువంటి సమాధి విన్న తుష్ట, అయ్యా వీటి చేత నువ్వు తుష్టుడు అయినట్టు లేదు. ఎవరంటున్నా, శంకరాచార్య. హే శివ, నువ్వు వీటి చేత తుష్టుడు అయినట్లే. మరి ఎలాగా, ధనుష ముసలేన చ అస్మభిర్వా తుష్ట, వీటి చేత తుష్టుడు అయినట్టు ఉంది. అర్థమైంది కదా. ధనుష, ధనుష్ బాణాలు ప్రయోగించి ఆ ధనుష్ చేత కూడా ఏం చేశాడు, ప్రయోగించి ఇది ఎందుకు ఈ 3 ముక్కలు పెట్టాడు ఇక్కడంటే, దీనివల్ల అస్మిభిహి అంటే ఏమిటి, రాళ్ళు. ముసలం అంటే ఏమిటి, ముసలేనా అంటే మనం దంచుతాం కదా రోకలి, దానికి సంస్కృతులు ఏమంటారు, ముసలేనా. అది ముసల అంటారు. లేనా అంటే తృతీయ విభక్తి, ముసలము చేత అంటే దీని చేత అనమాట, రోకలి చేత. అస్మిభిహి తృతీయ బహువచనం, రాళ్ల చేత. ధనుష అంటే ఏమిటి, మనకి బాణాల చేత. అది చెప్పి ఏమయ్యా మరి ఎలా నువ్వు ప్రీతి పొందుతావు, తే ప్రీతికరం వద, నీకేది ప్రీతి, అది ప్రీతే. ధ్యానము సమాధిని ప్రీతే, లేతే ధనుసుతో కొట్టడమో, మనం రోగలతో కొట్టడమో, రాళ్ళతో కొట్టడమో, ఏది ప్రీతి చెప్పు, నువ్వేం చెప్తే అది చేస్తానంటాడు. సే ప్రీతికరం తథా కరోమి. ఇదేమిట్రా ఈ మొక్కలంటే, ఇది ఎక్కడక్కడ జరిగిన విషయాలు అలా పెడతారనమాట. మళ్ళీ కథల్లో ఇక్కడ పెద్ద పురాణం అయిపోద్ది అనమాట. అర్థమైందే. ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు ఎవరికి, అర్జునుడికి, అయ్యా ఏదైనా ఒక పని చేయాలంటే ముందే దానికి తగినటువంటి ఏర్పాటు చేసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి చేయలేం. మరి ప్రతి పనికి ఒక మానవుడి చేతిలో మంచిది ఉండాలి. అందుచేత నువ్వు ఒకటి చెయ్యు, ఏమిటంటే లోకంలో తిరుగులేనటువంటిది, 3 లోకాలు జయించినటువంటిది ఏమిటంటే ఒక పాశుపతాస్త్రం అని ఒకటి ఉంది. అందుకని అందరూ పాశుపతం అంటారు, దాన్ని జయించడం లేడని.
పెళ్లి లేనివాడు కన్యాపాశుపతం, సంతానం లేనివాడు సంతాన పాశుపతం. అర్థమైంది కదా. ఈ ప్రకారంగా ధనం లేనివాడు కుబేర పాశుపతం. ఇలాగా పాశుపతం అంటే పశుపతి హే ఆ ఈశ్వరుని యొక్క దివ్య మంత్రాలతో ఆ శక్తులు వస్తాయన్నమాట. అందుచేత సరే ఆ పాశుపతాన్ని బట్టి ఈ పాశుపతాలు వచ్చినాయి ఇవన్నీ. ఇప్పుడు నువ్వు పాశుపతాలు చక్కగా ఏమి పొందాలి. ఎక్కడ? శివుడి దగ్గర. ఇది చెయ్యాలంటే ఆయన వరకు రాడు, నువ్వు తపస్సు చేసుకో పొమ్మన్నాడు. ఏంటే ఈ తపస్సు చేశాడు. తపస్సుకి వెళ్ళి కూర్చున్నాడు, బాగా చేస్తున్నాడు. ఎంతవరకు ఈ తపస్సు చూస్తామని టెస్ట్ చేయాలనుకున్నాడు. ఎవరు? ఈ టెస్ట్ చేయాలంటే వాడి పని అన్నీ కష్టాలే. ఏమంటారు? ఒకడేమో ఒకరిని పట్టుకోవాలంటే అర్ధరాత్రి వేళల్లో నిద్రమానియాలి, చూడాలి, తిరగాలి. ఏమి వాడు ఎప్పుడు వస్తుందో చూడాలి, ఎప్పుడు వెళ్ళిపోతుందో చూడాలి, ఎక్కడికి వెళ్ళి చూడాలి. ఇవన్నీ మామూలా? ఏదైనా వాళ్ళని సిఐడీలు అంటారు. అర్థమైందా? ఏమి మళ్ళీ వాళ్ళు మామూలుగా వస్తే కుదరదు. వాళ్ళు మంచి ఏదో అలా రావాలి. అలాగే ఇప్పుడు ఈయన ఏం చేసినాడు? ఏదో కిరాతకుడి వేషం వేసేసుకున్నాడు. ఎవరా? ఈ కిరాతకుడి వేషం వేసేసుకొని ఇక ఆయన టెస్ట్ చేయరు కదా, ఆయనతో మాట్లాడి ఎలాగోలాగా కయ్యానికి సిద్ధమైనారు. అర్థమైందా? ఇక సిద్ధమయ్యేసరికి ఏం చేశాడు ఈయన? ఈ బాణాలతో కొడుతున్నాడు. ఎవరు? అర్జునుడు. కొట్టగా మొత్తం ఒక్క బాణం ఇరిగిపోతున్నాయి. ఆఖరికి పోరు పడలేక ఏం చేశాడో ఈ ధనుసు పోయింది, అది ఇరిగిపోయింది. ధనుసు దెబ్బలు ఇన్ని కొట్టినా ఈయన ధనుసులు పోతున్నాయి. ఆఖరికి ఒక్క బాణం వేలింది. కోపం వచ్చి అందుకు దానికి ముసలేని పేరు పెట్టు. ఆ బాణంతో నెత్తి మీద టక్కుని కొట్టాడు. ఎవరే? ఆయనకి మారువేషం వాడు కదా, శివుడుగా లేడు కదా, అది కొట్టాడు. అందుకని ధనుసు దెబ్బలు తిన్నావు నీవు, ముసలేనా ఆ కర్రతో దెబ్బ తిన్నావు. ఇప్పుడు అస్మభి ఇంకా స్వాధీనం కావడంలే. అర్థమైంది కదా. ఆయన జయించలేకపోతున్నాడు. ఏం బాణం పట్టుకుంటే బాణం విరిగిపోతుంది. విరిగిపోయిన ముక్కతో కొడుతుంటే ఆయనకి టంగుమని ఇంకా ఏమీ తనకు అక్కడ రాళ్ళు దొరికినాయి. అక్కడ రాళ్ళుతో కొడుతున్నాడు ఎవరిని? ఆయన. ఈ దెబ్బలకు చూశాడు ఆయన. ఓహో, ఈయన ఎలాగైనా మంచి సాహసవంతుడు, ఏమి ఈ నిరాయుధుడిగా ఉంటూ కూడా యుద్ధం చేస్తున్నాడు, చాలా గొప్పవాడని చెప్పి అర్జునుడు ప్రత్యక్షమైన. నువ్వు ప్రత్యక్షం కావాలంటే 2 విధాలు ఉన్నాయి. నువ్వు ఎలా తొందరగా అలా ప్రత్యక్షమా, నిన్ను ఎలా పూజ చేయమంటాడుతాడు శంకర. అది ఎందుకంటే ఇప్పుడు విరోధంగా తొందరగా కనపడతాడు దేవుడు. ఎప్పుడు కంసుడు ఎప్పుడు ఏమిటని పని లేదు. అలా గ్లాస్ కింద పడిందే కృష్ణుడు వచ్చాడు అంటాడు. చూశారు మరి? మనం చూడగలమా? గ్లాస్ కింద పడి తీసి పక్కన పెడతాం కానీ కృష్ణుని చూడలేము. ఆయన భయం అన్నమాట. ఏ రూపంలో కొట్టేస్తాడా అది. అందుచేత ఈ ప్రకారముగా అయ్యా మరి నీకు నేను ఎలాగా ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క విశేషాన్ని పెట్టి ఈ ప్రకారముగా మరి భగవంతుడు కూడా ఎన్ని కష్టాలు టెస్టులు పెట్టి పడ్డాడైనో. అందుచేత మన కష్టకాలను కూడా చక్కగా దాటిస్తాడు. ఆయన పాదాలను మనం సేవిస్తే ఇక మనకు తిరిగే ఉంది. అందుచేత అటువంటి సేవించే సత్క్రమనిష్టను, భగవద్భక్తిని, ఆత్మజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కూడా ఆ శివుడైనటువంటి శంకరాచార్యుల వారు అలాగనే అమ్మవారు ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.